ఎప్పటికీ మీకో కథ చెప్తాను అని అంటాను కదా! కథ కాదు, నిజం చెప్తాను. ఒక తల్లి తన బిడ్డకన్నీ తను పుట్టినప్పటి నుంచి సర్వస్వం, తన లోకం, తన ప్రపంచమే తన బిడ్డే అనుకుని, ఆ బిడ్డ అనారోగ్యంగా ఉన్నా కూడా తను పెంచుకొని, ధైర్యంగా, ఆరోగ్యవంతులుగా తయారు చేసుకొని, పువ్వులా పెంచుకున్న తల్లి ఒకరోజు తనను వదిలి ఊరికెళ్తుంది. ఊరికెళ్ళినప్పుడు తనకు అన్ని బుద్ధులు నేర్పించి వెళ్తుంది. అప్పుడు ఆ బిడ్డ, "సరే అమ్మ, నువ్వు వచ్చే వరకు నేను జాగ్రత్తగా ఉంటాను." అనుకోకుండా అకస్మాత్తుగా ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మ వచ్చి ఆ బిడ్డను గుండెలకు హత్తుకొని, "అయ్యో బిడ్డ, నేనెంత పాపం చేశాను, నిన్ను వదిలి ఎందుకెళ్ళానో ఏమో" అనుకొని రోదిస్తుంది. కానీ ఆ ఒక్కరోజు రాత్రి వాళ్ళిద్దరికీ కాలరాత్రి. ఎందుకంటే ఆ ఒక్కరోజు దాటిందంటే శాశ్వతంగా తన బిడ్డను శ్మశాన వాటికి తీసుకెళ్ళిపోతారు. తల్లికి బిడ్డ దూరమైపోతుంది. బిడ్డ ఆత్మ రోదిస్తుంది తల్లిని చేరుకోవడానికి. ఇటు తల్లి పేగు ఆ బంధం బ్రతికుంటే బాగుండే అనేది ఆత్మబంధం. ఇలా కానీ చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మిగిలి ఉండేవాళ్ళు కాదు కదా! ఏదో ఒక రోజు అందరూ పోయేవాళ్ళే. కానీ వాళ్ళు రోదిస్తూ ఉంటారు. ఏదో వింత కదా ఈ జీవితం అంటే. అందుకనే ఉన్నన్ని రోజులు అందరితో కలిసి ఉందాం, ఆనందంగా ఉందాం. ఏమంటారు ఫ్రెండ్స్?